మన చేపలు కాంట అవుతాను ఇక్కడ మాయ దొరికిస్తాడు. అబ్బో జస్ట్ మిస్ అవుతా బో. ఇంత కష్టపడబట్టి నిన్ను పొడగొట్టాలా ఎట్టి కుక్కుతాను లోపలికి. అయిపోయినాయి ఫ్రెండ్స్. చేప కింద పడి కంపలు ఎక్కువ చచ్చిపోయింది. 6 కిలోలు ఉంటాయి ఈజీగా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఎస్పీ షూట్ బ్లాగ్స్. ఫ్రెండ్స్ మీరు బాగుండాలి, ఎప్పుడు సంతోషంగా ఉండాలి. పాపం 2 గంటల నుంచి ఎత్తుకుతాడు. బెండ్లు తక్కువ పట్టుకున్నాడు. ఆ చేపలు బెండ్ల కన్నా పడేట్టున్నాయి, మొత్తం ముంచింది వాళ్ళను. అదృష్టం దొరికితే లేకపోతలేదు. మనం కూడా ఒకసారి ఎత్తుకుదాం. ఎట్రా ముందుగా మా ఓనికి దడరాయి ఒల చిక్కిందట. గుంజితే దడరాయి అయిపోయిందట. అంటే మొత్తం కంపల్నే పడ్డావని ఒల మొత్తం. ఇంకో దడరాయి తీసుకొచ్చిన, ఇంతో చూద్దాం. అడేదారు కొంచెం ముందుకున్నట్టుండేరా. ఈ వాళ్ళ షూటింగేనా? నా వాళ్ళ షూటింగేనా? ఇంకా నేను చేపలు తీసేవి ఉన్నాయరా. లేదు రీడ వాళ్ళ ఒళ్ళు ఉంటే ఆడనే మధ్యలో అవుతుంది రాయి. ఏదిరా తాకిందా పక్క? నువ్వు ఎంకలాడుకో, నీ ఓలెత్తాలే. ఒకవేళ దొరకపోతే ఫోన్ చేయరా. దొరకపోతే ఫోన్ చేయొస్తా, సరేనా? ఇక ఫస్ట్ తీసిందే డ్యామేజ్ అయిపోయింది చూడండి. కానీ తక్కువ దొడ్డు లేదు అయితే చూడరు. ఇక మినిమం ఒక 5-6 కిలోలు ఉంటుంది. కానీ చచ్చిపోయింది. ఇక మా తమ్ముడు ఓళ్ళు ఎత్తుతాడు, నేను ఇంకా ఓళ్ళే ఎత్తలే. ఒకటే మూట ఎత్తిన, ఇంకో మూట ఎత్తాలి. నిన్న కొంచెం ఓలలు తక్కువ వేసిన, మొన్న ఎక్కువ వేసిన, నిన్న తక్కువ వేసిన. చేపలు చూడాలి, కొంచెం లేట్ అవుతాను. ఈ చిక్కంలో ఎత్తి ఇదే ఊక తడతా ఉంటుంది. ఊకే వాళ్ళ ఊకే తడుతుంది, పిచ్చిలు ఎత్తా ఉంటుంది. వాళ్ళ తడితే ఇట్లా చేప తీస్తా అంటే తడతాను, చేప తీస్తా అంటే తడతా ఉంటుంది. కింద ఒకటి పడ్డది పెద్దది. ఎస్ చూడు మెల్ల అంతే తీస్తా. ఒక్క నిమిషం అట్లే ఉండు, ఒక్కటే నిమిషం ఎక్కువదు. ఇందాక 5 కిలోలు ఉంటుంది ఈజీగా, 5-6 కిలోలు ఉంటుంది. మళ్ళీ ఇలా చిక్కన తీసుడవుతాను. బోరే మొత్తం ఎలుకలు కొట్టినాయి దాన్ని. ఇది మినిమం ఒక 6-7 కిలోలు ఉంటుంది ఈజీగా. మంచి గట్టిగా ఉన్నాయి, దున్నపోతులు ఎక్కువ ఉన్నాయి. ఓహో తీసలేదు. అమ్మ ఆగు బేబీ. ఇట్లా వేసి పట్టుకోవాలి, ఇట్లా వేసి పట్టుకుంటేనే కొంచెం ఆగుతుంది, లేకుంటే అస్సలు ఆగదు. ఇది ఆగుతులే అస్సలకి. చిక్కన పెట్టుకోవాలి ఫస్ట్. వామ్మో ఇట్లా అబ్బో అయితే ఎట్లా అది. దాని తోకకు బ్లడ్ వెళ్తుంది, అందుకే నొప్పి బగ్గలు ఎత్తున్నట్టున్నాయి. ఓహో బొచ్చే చాలా అయితే బొచ్చే పడాక ఇలా పడ్డది. బొచ్చే 2 కిలో 3 కిలో అంటే ఈజీగా.
బొచ్చే పడితే మాత్రం 100% కండలు మొత్తం తెంపుకోవాలి ఇక, ఎందుకంటే అది తీనికి రాదు. దాదాపు 10 కండలు తెగినాయి. ఎవరిని మధ్యాహ్నం ఉంటా ఉండండి ఇష్టం. ఇలా సెల్లు కూడా కొంచెం సతాయిస్తుంది, ఊకే జారిపోతుంది అనిపించాలి. ఏదో పెద్దగా పడ్డది కింద, 100% పెద్దగా పడ్డది. కొత్తలే గట్టి కొత్త. ఇంకో బొచ్చ పడ్డది పెద్దది. ఇగో ఇవి 2 దంటున్నట్టున్నాయి. ఫస్ట్ టైం 2 ఒకటే దగ్గర పడ్డాయి. అది ఇది కొంచెం పెద్దగా ఉన్నది దానికంటే. చూడండి ఇక ఎట్లున్నదో నల్లగా. ఓహో సేమ్ కాకి చేపలు ఎక్కువ ఉన్నది. దీనికి డబుల్ ట్రిపుల్ ఉన్నాయి ఇలా చేపలు, అంత పెద్దగా ఉన్నాయి. ఇగో చూడండి ఎంత ఉన్నదో. దీంతో 2 బొచ్చాలు వాడు ఫస్ట్ టైం. మళ్ళీ 2 పక్క పక్కనే పడ్డాయి, దూరం కూడా వాళ్ళు ఇంత దూరం కూడా పక్క పక్కనే పడ్డాయి. ఇక్కడ ఇంకోటి ఉన్నది, ఈ వీడియో ఒకటి ఉన్నది చూడండి పెద్దది, గుంజుతాను. నేను పెద్ద అని ఎందుకంటానంటే చెప్పినా కదా, ఇవన్నీ పెద్ద సైజు వాళ్ళే పట్టుకొచ్చిన. మినిమం 5 కిలోల దానికంటే ఎక్కువనే పడతాయి. ఇంకోటి రవ్వు 5 కిలోలు ఈజీగా ఉంటుంది ఇది కూడా. అబ్బా కానీ దీంతో జాగ్రత్తగా ఉండాలి అమ్మ. మనం కట్టిన చిక్క మానే ఉన్నది అగో, నైట్ కట్టిన చిక్కాన్ని. నేను నైట్ కూడా వీక్నా అని చెప్పినాగా. 50 కిలోలు 50 కిలోల వరకు కూడా వీకినా. అది ఆడనే ఉన్న చిక్క. ఆ చిక్కన చేపలు కూడా ఇలా వేసుకోవాలి, ఈ చిక్కంలో వేసుకోవాలి. బోరే మొత్తం ఎలుకలు కొట్టినాయి, అందుకే చిక్కలు అలా తీస్తాను ఇవాళ. మనం వేసిన ఓలా ఒత్తులేదట, మొత్తం కంపాల పడ్డాయట. ఓలు ఒత్తలేదట అసలుకే. మొత్తం కంపాల పడ్డాయట. మా తమ్ముడు మొత్తం కంపాల పడ్డాయట. ఇంకోటి ముక్కున్నది, అది ఎంత పోతో ఎంత వస్తో అంటాను. ఇక్కడ పెద్ద ఉన్నది దడతాంది రా వాళ్ళకు. ఇది చిక్కాని దడతాంది. సంచిల్నా? ఏ సంచిలా? ఆ బోర మొత్తం ఎలుకలు కొట్టింది. అది మొత్తం అంత చినిగిపోయింది కదా సంచి మొత్తం. చేపలు పోలే పెట్టలే ఇక చినిగిపోయింది మొత్తం. కింది పక్క మొత్తం పెద్ద కొట్టింది పొక్క. గదే ఆడతాను, చిక్కమే ఆడుతుంది అంటాను. బాబుకి ఫోన్ చేయి ఫస్ట్. మరి గడ్డ పోతే ఈ చేపలు ఇవి అంతేనా? అయ్యో ఎన్ని పడే దానికి? ఇట్లా ఇంతకుముందు ఒక్కసారి అయితే పోయింది కానీ ఇంతవరకు పోలే. ఒక్కటే వాడికి ఇంత పడ్డది రకం పాది కూడా. పెద్ద సైజ్ అయితే ఇక్కడ షాప్ పడేట్టు పడ్డదిరా, గిరే పడేట్టు పడ్డారా. అగో చేప కింద పడి కంపలు ఎక్కువ చచ్చిపోయింది. 6 కిలోలు ఉంటాయి ఈజీగా. చేపలు కదులుతలేవు. ఇట్లా రారా అంటే ఇక చచ్చిపోయింది.
ఈజీ 5 కిలోలు ఉంటుంది. నీ ఎడుగోలు అర్థమవుతలే కానీ మొత్తం కంపల పడ్డది పోలే ఒగ్గిరి వస్తుంది. ఇంకా నుంచి ఇంట్లో ఆడతా ఇంకా ఏం పడలేరా కంపల గిన్నె పడ్డాయి రెండు బెల్ల కాడ ఘోరతి ఘోరంగా పడ్డది కంప. ఇక అవుతలేరు ఈ అమ్మాయిది నేను ఉత్తర భయం అవుతుంది. ఇట్లకి వెళ్దిద్దాం అది. ఇప్పుడే పడేటిన హుషారు మీద ఘోరంగా దీన్ని. దీన్ని నైట్ తీసిన చేపలు చూపిస్తా వాటర్ ఇవ్వండి. ఇంకా ఇవే మన నైట్ తీసిన చేపలు. కొంచెం నైట్ చీకటి అయింది అందుకే వీడియో తీయలే. ఇవి అయితే కొంచెం 50 కిలోలు ఈజీగా. చిక్కన చేపలు అనేది తీసి వేసుకోవాలి. అదొక 10-20 నిమిషాలు పడుతుంది ఈజీగా. ఈడొకటి ఉన్నది, ఒక్కటి ఆడొకటి ఉన్నది. రాజు లేకుంటే ఓలెత్తకుండా అంతే సాయంత్రం ఎత్తుదాం. లేట్ అవుతుంది మరి ఓలెత్తితే ఇప్పుడు అడివేసారి లేట్ అవుతుంది మళ్ళీ కాంటా చేయద్దా. ఇంకా ఒక్కటి దగ్గర 2 పడ్డాయి. ఇక 1 2 కొంచెం మనంగా తీద్దాం వీటిని. ఇది బరువు ఉండేసరికి అటే గుంజుతుంది బరువు మొత్తం. పాపం మా ఓని దూల దొరుకుతలేదట, మొత్తం కంపల పడి కింద ఇరుక్కపోయిందట మొత్తం. రెండు బెండ్లు కట్టుకుంటాయి, ఒకటే బెండ్ కట్టుకున్నాడు. ఒకటే బెండుకు అది చేప పడితే కింది పోతే ఏం చేస్తారు రేపు? ఒక్కడే బెండ్ కట్టుకునేసరికి అది మొత్తం ఒక చేప పడి గుంజుకపోయినట్టునే మొత్తం కంప తట్టింది అవ్వాల మొత్తం. కనీసం 3 కిలోల ముక్కకు దాదాపు ఒక 5 బెండ్లు ఉండాలి. ఒక్కటి వచ్చింది. ఇంకొకటి ఉన్నది. ఈ చికెన్ చేపలు అనేది తీద్దాం, తీసి లేద్దాం. ఎందుకంటే 2 క్యారీ చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది. ఫస్ట్ అయితే ఇవి తీసుకుందాం, కానీ ఇలా పడతాయా పట్టాయా అని డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇది అట్ట మీద సెట్ చేసినాక దీన్ని అట్లా సెట్ చేయడానికి రాదు. ఓ మా ఓన్ పాపం ఓల మొత్తం కంపల పోయిందట. నేను కూడా ఒకసారి ట్రై చేసిన, మళ్ళీ వాడు చేపలు కూడా వెక్కున్నాడు, చేపలు కూడా గడ్డ పంపించింది. కానీ నేను కూడా ట్రై చేసిన, అది రాలే, దొరకలే నాకు. మనకే ఈ టైం అవుతుంది ఇక్కడ. ఈ జోకిచ్చినాక అనుకుంటాను కానీ ఏమైతే చూద్దాం. ఇక ఒక్కొక్కటి తీసి వేసుకోవాలి. ఇక ఒక్కటి కూడా చచ్చిపోలే, నైట్ వేసినాయి, అన్నీ బతికే ఉన్నాయి. జాగ్రత్తలే, ఎడల పంట కిందికి పోతారు రావాల మొత్తం. బోలేరు కింద గారే లోపల కింద బోలేరు. అబ్బో జస్ట్ మిస్ అవుతా బో. ఇంత కష్టపడబట్టి నిన్ను బొడగొట్టాలా? ఎట్టి కుక్కుతా లోపలికి.
అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇవి కాంటా పెడతా పోయి ఇక ఎన్ని చేపలైనా కూడా చూపిస్తాం మీకు, ఓకేనా? మన చేపలు కాంటా అవుతాను ఇక్కడ మాయ జోకిస్తాడు. మాయ అయిపోయినాయి. బాటే రాదు తెలుస్తుంది. ఇక్కడ మా వ్యాన్ ఫుల్ అయిపోయింది. ఇల్లు వ్యాన్ ఫుల్ అయిపోయింది. ఇంకో వ్యాన్ వస్తుందట, అందుకే ఆగినాం. ఇంకా దాదాపు ఇక్కడ ఒక టన్ను చేపలని, టన్ అయితే ఇంకా టన్ను చేపలని జోకేటి. అవి ఇంకొందరు లోపలే ఉన్నారు, వాళ్ళు వచ్చాక ఆగాలి. ఆగిన తర్వాత ఇంకో వ్యాన్ ఇవన్నీ ఉండి ఒకసారి వెళ్ళిపోతాయి. బాయ్ ఫ్రెండ్స్, మరి.